తెలుగులో ఒక సినిమా చేసి చాలా చాలా రోజులైంది. సో, ఈ సినిమా డెఫినెట్‌గా నేనే డబ్ చేయాలి. ఇది తెలుగులో అట్‌లీస్ట్ ఇంతైనా నేను చేయాలి అని అనుకున్నా. ఐ థింక్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఇది ఒక చాలా చాలా మంచి సినిమా రాబోతుంది. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. విజయ్ సార్‌తో ఒక మూవీ ఆల్రెడీ నేను కలిసి చేశాను. 19-1 అని. ఈరోజు ఆ ఫిల్మ్‌ది 3 years ఆఫ్ రిలీజ్ ఆఫ్ 19-1 సార్. యూ రిమెంబర్ రైట్? టుడే ఈస్ ద టుడే ఈస్ ద డే ఆఫ్ రిలీజ్ ఆఫ్ 19-1 3 years బిఫోర్. అప్పుడు అదొక చాలా డిఫరెంట్ సినిమా. దీంతో ఇది నార్త్ అంటే అది సౌత్, అంత డిఫరెన్స్ ఉంది ఈ 2 సినిమాలో. అది చాలా సైలెంట్ సినిమా. நம்ம பண்ண ప్రీవియస్ ఫిల్మ్ సైలెన్స్ అందులో చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో అస్సలు ఉండదు. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, సైలెన్స్ ఉండదు. కానీ అది చేస్తున్నప్పుడు మేము అప్పుడే మాట్లాడుకుందాం, మేము కలిసి ఒక సినిమా చేయాలి, ఏదైనా ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని. ఇన్ వాట్ వీ కుడ్ హ్యావ్ డన్, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ దట్ వీ కుడ్ హ్యావ్ డన్ టుగెదర్. అండ్ దీనికన్నా మేము కెమిస్ట్రీని లేదా పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే దట్ వీ కుడ్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్. సో రియలీ రియలీ హ్యాపీ. పాండ్యరాజ్ సార్ అంటే చాలా చాలా టాలెంటెడ్ ఆయన. రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ చాలా చాలా న్యాచురల్గా అది చాలా బాగా చేస్తున్నారు. చాలా కామెడీ చాలా మంచి వేలో చేస్తున్నారు, నాకు చాలా నచ్చింది. నరేషన్ విన్నంగానే ఇమ్మీడియట్గా నేను ఆ కాల్లోనే నేను 100% ఇది చేస్తున్నా అని చెప్పా. సో అది అలాగే దానికన్నా నేను విన్న దానికన్నా ఇంకా మంచి బాగా వచ్చింది సినిమా. సో అండ్ ఆఫ్ కోర్స్ మన టీమ్ ఎట్లా ఉండిందంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండింది. ఈ సినిమా ఒక హీరో హీరోయిన్ సినిమా కాదు, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒక సినిమా. అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా మేమందరూ ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. అది చాలా రేర్ అట్లా రావడం, కానీ చాలా హ్యాపీగా షూట్ చేసాం ఇది మొత్తం. మన సూపర్బ్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు సుకుమార్ గారు. హీఈస్ అ గ్రేట్ సినిమాటోగ్రఫర్, బట్ హీఈస్ ఆల్సో అ గ్రేట్ పర్సన్. ఐ లవ్ హిమ్ సో మచ్, సచ్ అ గుడ్ పర్సన్. మన మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు, సంతోష్ నారాయణన్. ఆయన చేసిన మ్యూజిక్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఫిలింకి, అంత బ్యూటిఫుల్గా అది ఎలివేట్ చేసింది మూవీని. త్యాగరాజన్ సార్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా వండర్ఫుల్ ప్రొడ్యూసర్, చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కూడా. దాంతోపాటు రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా రాశారు మీరు. నేను ఫస్ట్ టైం పాట వినంగానే ఓకే ఇది తమిళ్, వీఆర్ సో యూస్ టు తమిళ్ కదా, సో అదే ఫీల్ ఒకటి వచ్చింది పాటల్లో. ఇట్స్ నాట్ ఈజీ, ఐ కాంట్ డూ ఇట్, సో ఇట్స్ అ గ్రేట్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. Nandu, thank you so much for coming and entertaining all of us. You are always the entertainment. So thank you so much. Nenu, Nandu, we watched the film together a few days back, so we enjoyed it a lot. Yeah, so thank you everybody for coming. Andaru chudandi. ఐ మీన్ తమిళ్ ఫిలిం చాలా చాలా పెద్ద హిట్ అయింది. మన అందరి కెరియర్లో చాలా చాలా పెద్ద హిట్ ఇది. నాట్ జస్ట్ నంబర్స్లో కూడా అది పెద్ద హిట్టే, కానీ అందరూ మనసులో ఒక మన క్యారెక్టర్స్ ఈ ఫిలిం చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికీ. ఐ హ్యావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఐ హ్యావ్ నో డౌట్, ఎందుకంటే ఈ కథ, ఈ స్టోరీ చాలా యూనివర్సల్గా ఉన్న స్టోరీ, అందరికీ అది రిలేటబుల్గా ఉన్న ఒక స్టోరీ. సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తుంది. So I'll also take this opportunity to thank everybody
మన తమిళ్ వర్జన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ 2 విత్ తెలుగు. ఎస్, పక్కా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తెలుగు వర్జన్ కోసం. August 1 కోసం వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి, ఎప్పుడు తీయబోతున్నారు అని చెప్పి వెతుకుతున్నా. ఒక మంచి ఫిలిం రావాలని చాలా వెతుకుతున్నా. యాక్చువల్గా నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజులు అయింది తెలుగు సినిమా చేయలేదు నేను అని. నేను జనరల్గా చేసేదే కొంచెం తక్కువ. లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను నేను. సో అది కూడా ఐ మీన్ చూజీగా నేను చేస్తున్నా. కానీ తెలుగులో ఒకటి మంచిది ఏదైనా చేయాలని చూస్తున్నాం. నందిని గారు చూడండి, ఆవిడ వెతుకుతున్నారంట. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ డైరెక్టర్ పాండిరాజు గారు. అందరికీ நமஸ்காரம். நான் தமிழில் பேசுவேன், எங்கள் ஹீரோயின் வந்து தெலுங்கில் பேசுவாங்க. ஓகே, ட்ரான்ஸ்லேட் பண்ணு. அது புரியும். இதுக்கு முன்னால் வந்து கார்த்தி சார் நடித்த சின்ன பாபு டைரக்டர் நான் தான். அது இங்கே வந்து ரொம்ப நல்லா போச்சு. కార్తిక్ సార్ యాక్ట్ చేసిన చిన్న బాబు సినిమా ఇక్కడ చాలా హిట్ అయింది. అది ఆయనే డైరెక్ట్ చేశారు. ஆமாம், நான் தான் டைரக்டர். ఆయనే డైరెక్టర్. அதே மாதிரி சார் மேடம் வந்து நல்ல ட்ரெய்லர் பார்க்கும்போதே உங்களுக்கு புரிஞ்சிருக்கும். இது வந்து ஒரு ரக்குடு லவ் ஸ்டோரி. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப்குள்ளே நடக்கிற ஒரு கலவரமான, ஒரு சந்தோஷமான, ஒரு பயங்கரமான ஒரு சண்டையை தான் நாங்கள் வந்து இதில் சொல்லியிருக்கிறோம். షార్ట్గా స్వీట్గా சொல்லுங்க. సార్ మేడం అనేది ఒక చాలా రగ్గడ్ లవ్ స్టోరీ. అది ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి, ఒక కానీ సంతోషంగా ఉంటుంది. లాస్ట్ ఆయన சொன்னீங்க நல்லா வந்திருக்கு, చాలా బాగా వచ్చింది. விஜய் சேதுபதி சாரும் நித்யா மேமும் ரொம்ப அழகாக சூப்பராக ரொம்ப ரொம்ப நல்லா నడిచిருக்காங்க. విజయ్ సేతుపతి సారు నిత్య మేడము చాలా చాలా బాగా నటించారు. చాలా సూపర్గా ఉన్నారు. వీళ్ళకన్నా బెటర్గా ఎవ్వరు చేయలేరు. ஆமாம், நம்மளே பண்ணிக்கணும் ப்ரொமோஷன். ஆமாம் ஆமாம், அதனால் சார் மேடமில் லவ், காமெடி, ஆக்ஷன், மாஸ், எமோஷன், పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనరు. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. అది మీకు అర్థమైంది. యా, அதுதான் நான் இங்கிலீஷ்லேயே சொல்லிட்டேன். థ్యాంక్ యూ ఆల్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ విజయ్ సార్. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్ బికాజ్ అన్నీ చెప్పేశారు ఇద్దరు. నాకు చెప్పడానికి ఏమీ లేదు. ద మూవీ ఈజ్ ఆల్రెడీ హిట్ దేర్ వరల్డ్ వైడ్. ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ బిగ్ హిట్ హియర్ ఆల్సో. And whenever I come to Hyderabad or Telugu industry, I receive a lot of love from you. And thank you so much. Thanks a lot. And thanks to my producer and my director Nitya and everybody in our team. And thanks a lot. Thank you. Producer చెప్పాను, రాంబాబు గారు చాలా బాగా రాశారు మీరు. చాలా బాగా నాకు నచ్చింది. అర్థం కాలేదు. నేను నిజం చెప్తాను, అర్థం కాలేదు, కానీ వినడానికి బాగుంది. నిత్య అడిగాను, షీ సెడ్ ఇట్ ఇస్ సేమ్ లైక్ తమిళ్ అండ్ అండ్ యూ లిసన్ ద సాంగ్, ఇట్స్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. నాకు మక్కల సెల్వన్ చాలు, వేరే ఏమీ వద్దు. ఓకే, మీ ఐడియాని పాటలు పెట్టండి, నా పైన కాదు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్
టీఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.